అదే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఏమన్నాడు నన్ను, ఈ వీళ్ళ అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు, సురేష్ వాళ్ళ అబ్బాయి, డాడీ హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడంట. అసలు బ్రహ్మానందం అనేవాడు పదార్థం అయినట్టు, ఒక మైకు, ఓ రేడియో, ఓ కంప్యూటర్ లాగా హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అని అడిగాడండి అని తనే వచ్చి చెప్పాడు సురేష్. చెప్పినప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి ఏవో సరదాగా మనకు వచ్చే దాన్ని ఏమంటారు అప్రిసియేషన్స్తో పాటు తాత క్యారెక్టర్ దొరకటం. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాహుల్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఖిల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా, జనాలకు నవ్వుకునే సినిమా. తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా. కారణం కామెడీ అంటే కమెడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా, లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా? అది చెప్పలేం బ్రదర్. ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్, యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ. అంటే కమెడియన్నే కామెడీ చేయాలని లేదు. ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, విలన్స్ చేస్తున్నారు. సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. సరే, ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రాయలంగి నరసింహారావు గారు కానీ, లేకపోతే వంశీ గారు, వీళ్ళందరూ, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు ఆ కామెడీ రాసే వాళ్ళు రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు. అవి ఎందుకు రాలేదు రీజన్స్ లేదు, దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్. ఎనీవే, నవ్వు వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు. నవ్వించగలిగింది, నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి. అది సినిమాలో ఉండొచ్చు, నాటకంలో ఉండొచ్చు, ప్రతిదానిలో ఉండాలి. అటువంటిది మిస్ అవ్వటం అనేది బహుశా ఎక్కడా ఉండదు. మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది. అది మనం నవ్వినా నవ్వకపోయినా మన వెనకాల పడి వస్తూనే ఉంటుంది. ఏమంటావు బ్రదర్? కిషోర్, ఇక్కడ సార్ సార్ అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలు అందరినీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉంటాయి. పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కడే సరే, బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్యావ్ టేకెన్ సో మెనీ టేక్స్. అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది? అంటే సార్తో యూజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి. సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది. ఇప్పుడు నేను కష్టపడి ఒక 2 పేజీలు డైలాగ్ కొట్టిన తర్వాత మెల్లిగా చూస్తారు ఇటు. అందులో ఓహో నువ్వు డైలాగ్ చెప్తున్నావు ఏంట్రా అని రావచ్చు, ఆ రియల్గా క్యారెక్టర్ సంబంధించిన రావచ్చు. మేము అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి సప్పు. ఇంకా పాజ్ ఒకటి, ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే. అది 2 చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి. సో చాలా కష్టం అండి జెన్యున్గా. బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ లక్కీలీ ఏంటంటే ఆయనని ఇబ్బంది పెట్టలేదు. అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం. బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వీ మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవ్వద్దు అనేది ట్రై చేసాం. సక్సీడ్ అయ్యాం కదా సార్ ఆ విషయంలో. బ్రహ్మానందం గారు సార్, అంటే బ్రహ్మానందం గారు నవ్విస్తారనేది ప్రిడిక్టబుల్ సార్. రంగమార్తాండ తర్వాత అన్ప్రిడిక్టబుల్ అయ్యారు మీరు. సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా? త్రోట్ ఎంటర్టైన్మెంటే ఉంటుందా? 2 ఉన్నాయి సార్ ఇందులో. చిన్న ఎమోషనల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది. అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావనుకో, ఏం లేదు పెద్ద, ఆయన అంటే భయం ఏం లేదు. ఇందాక వచ్చాడు దయాకర్ అని, క్యాష్ ఇయ్యరు పాప, క్యాష్ ఇస్తాడు కానీ వాళ్ళు అసలు నవ్వు పాపం వాళ్ళకి భగవంతుడు. ఇందాక మీరు అన్నారు చూడండి, ఎవరు మన వాళ్ళు క్వశ్చన్ చేశారే, నవ్వు అనేది ఎట్లా వస్తుందండి. అస్సలు నువ్వు 1,00,000 చెప్పి నవ్వితే లీనియన్స్గా తీసుకుని డబ్బులు అడుగుతాడేమని భయం అతనికి. ఓకే నాన్న. రాహుల్ గారు సార్, గౌతమ్ని కాస్ట్ చేయటానికి అంటే కథలా డిమాండ్ చేసిందా, లేకపోతే ఎలా కుదిరింది కాంబినేషన్? ఒక ఇంపార్టెంట్ ఏంటి బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు చెప్పండి సార్. సరే,
అసలు ట్విస్ట్లు సినిమాలో ట్విస్ట్లు అవన్నీ అది మనం ఆ ట్విస్ట్లన్నీ కలిపితే బ్రహ్మాండమైన స్క్రిప్ట్ అవుతుంది. సార్ని కలిసినప్పుడు తెలియకుండా గౌతమ్ని కూడా కలిసినప్పుడు సో జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ అంతా అయిన తర్వాత జస్ట్ అట్లా ముందెప్పుడు కలవలేదు గౌతమ్ని, సార్ని కూడా ముందెప్పుడు కలవలేదు అనుకోండి. ఫస్ట్ కలిసిన తర్వాత గౌతమ్ని కూడా కలిసిన తర్వాత సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ మీన్ లైక్ ఎక్కడో చిన్న ఉంది. అండ్ 3 సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాను. లైక్ ఐ బీన్ ఇప్పుడు నవీన్ కానీ లేకపోతే అంటే స్టార్టింగ్లో సుమంత్ గారితో తీసిన, నవీన్తో తీసిన, తర్వాత తిరువీర్. సో ఐ థాట్ ఐ హ్యాడ్ సమ్ అండ్ లైక్ చూసి క్యాష్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడి ఒప్పుకుంటారో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ గారిని అడిగితే మళ్ళీ బ్రహ్మానందం గారు నో అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ లోపల నుంచి ఢమ్ అంటుంది. కానీ బట్ ఎక్కడో అలా కుదిరి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి, స్టోరీ బాగుంది అని అంటే. అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడితే పేరు బ్రహ్మానందము సార్ పేరు మీదనే ఉంది. అదొక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ నాకు సార్కి ఇవ్వాలి అని గౌతమ్ గారిని కాల్ చేయాల్సి వచ్చింది, చెయ్యాలి. అండ్ నేను బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మీకు చెప్తున్నా, అట్లా ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడతారు. బిగ్గెస్ట్ టేక్ అవే ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ గౌతమ్. థ్యాంక్ యూ. అంటే మీరు కాస్ట్ చేయడానికి ఉన్న ఆ రీజన్ అండ్ మీరు First- అడుగుదామని అదే అంటున్నా, ఫస్ట్ గౌతమ్ని కలిసిన తర్వాత ఐ గాట్ దట్ ఐడియా ఈజ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. గౌతమ్ కలవక ముందు నాకు ఐడియా రాలేదు, బ్రహ్మానందం గారు ఉంటే సరిపోతుంది అని అనుకున్నా ఫస్ట్. అంతే అంతే అంతే. అయ్యో క్యాష్ చేయడం. గౌతమ్ గారు, హలో అండి. అయితే మీరు కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది. బ్రహ్మానందం గారు లాంటి ఒక పిల్లర్ని ఇండస్ట్రీలో పెట్టుకుని కూడా సక్సెస్ కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా మీకు కంబ్యాక్ ఇస్తుంది అనుకోవచ్చా, ఎట్లా చూస్తారు? అంటే సక్సెస్ రాకపోవడం అనేది నేను ఆ పదం నమ్మనండి. బేసిక్గా నేను ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చినవన్నీ ఎక్స్పీరియన్స్తో నేను చాలా గెయిన్ చేశాను. సో దట్ ఈస్ మై సక్సెస్, టు బీ హానెస్ట్. అంటే వాటిల్లోంచి నేను ఒక్కొక్క సినిమాలోంచి ఏదైతే నేను అనుకున్న రేంజ్లో అది అవ్వలేదో దానిలోంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను, నేను చేసిన కొన్ని సినిమాలు అయినా సరే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు పడుకునే ముందు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం, ఆ డే చాలా బాగా జరిగింది, మంచి వర్క్ జరిగింది, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో అలాంటి ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దానికి ఫుల్ లెంత్ అంటే జస్టిఫై చేయొచ్చు, బ్లడ్ అండ్ ఫ్లెష్ పెట్టి చేయొచ్చు అన్న సినిమా కోసం వెయిట్ చేయటం వల్లే ఈ గ్యాప్ వచ్చింది తప్ప యూజువలీ అంటే ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, దట్ ఐ కెన్ టెల్. అది నా బ్యాగ్లో క్యారీ చేసుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చే సినిమాలకు వాడుకుంటూ వెళ్తున్నాను అంతే. దట్స్ రాహుల్ వెన్నెల కిషోర్ గారు, వెన్నెల అయితే లాస్ట్ మూవీ షెర్లాక్ హోమ్స్ దగ్గర మీకు మేకర్స్కి ఇష్యూస్ అయ్యాయి, ప్రమోషన్స్కి కానీ అటు ఇంటర్వ్యూస్కి కూడా. మీరు మెయిన్ పిల్లర్ అని వాళ్ళు అనుకుంటే ఇంటర్వ్యూస్కి కూడా రాలేదు మీరు ఆ మూవీకి. ఇంటర్వ్యూస్ చేశానండి. ఇప్పుడు ఆ టాపిక్ అంటే ఇక్కడ టాపిక్ వీ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కాన్వర్సేషన్ అబౌట్ ఇట్. కానీ ఓవరాల్ ఒకటే ఏంటంటే ఓన్లీ ఈవెంట్స్కి నేను రాలేదు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఎ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ చెప్పేటప్పుడు కూడా నన్ను కామెడీగా తీసుకున్నారు. చేసింది 10 days, 9 to 10 days, ఒక చిన్న ట్రాక్ లాగా. సినిమా స్టోరీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. తర్వాత సడన్లీ దే మేడ్ మీ హీరో విచ్ ఐ హ్యాడ్ నో క్లూ. దాని తర్వాత మెయిన్ పిల్లర్ అన్నారు, అసలు నాకు అది తెలియదు. సో అండ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ యాక్చువల్, రీసెంట్గానే వచ్చాను. ఇదైతే కన్ఫర్మ్ అండి, ఇందులో అబద్ధం ఏం లేదు. యూ కెన్ కన్ఫర్మ్ విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ నేను వేరే డేట్ ప్లాన్ చేసుకుంటే ఈ ఈవెంట్ కూడా కిషోర్ గారు వచ్చేవాళ్ళు కాదు. అంటే జనరల్గా చెప్తున్నా, కిషోర్ గారు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను ఒక డేట్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు దానికి ఎవరు అవైలబుల్ ఉంటే, ఇప్పుడు రాజు గారు రాలేదు, ఇవాళ సంపత్ గారు రాలేదు, వాళ్ళు పిలవదైనా అందరినీ పిలిచాం. బట్ మేజర్గా ఎవరికి ఏ డేట్లో కంఫర్టబుల్, ఆయన ఇప్పుడు షూట్ ఉంది అనుకోండి, ఆయన బిజీగా, ఇప్పుడు షూట్కే నాకు ఇప్పుడు దొరకాలంటేనే చాలా కష్టం డేట్స్. సో కంఫర్టబుల్గా ఇప్పుడు మేజర్గా ఎవరెవరు కావాలి, హూ డిడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఒకవేళ కనుక్కొని ఒకవేళ అట్లాంటి ఈవెంట్ పెట్టుకుంటే వస్తారు కంపల్సరీ. రాహుల్, ఎవరైనా మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 3 సినిమాలు వరుసగా హిట్ అయినాయి. ఒక సినిమా హిట్ అయితేనే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు. మీరు వరుసగా 3 సినిమాలు కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే చిన్న హీరోలు వీళ్ళతో ఒక చిన్న కాస్టింగ్తోనే సినిమా చేసి ఇటు కొడుతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇన్స్పైరబుల్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని చాలామంది ప్రొడ్యూసర్స్. దానికి మీ సీక్రెట్ ఏంటి? కంటెంట్ ఎలా చూస్ చేసుకుంటున్నారు? అంటే నేను చదువుతానండి స్క్రిప్ట్, అంటే మొత్తం స్క్రిప్ట్ ఇస్తేనే చూసుకుంటాను. మొత్తం స్క్రిప్ట్ ఈ డైరెక్టర్ దగ్గర అంటే ఎంత నరేషన్ ఉన్నా, ఎంత ఏదున్నా, అంటే ఎక్కడో కొన్ని మిస్ అవుతాయి, ఆయన సరిగ్గా చెప్పలేవు. అంటే కొన్ని
బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఉన్న వాళ్ళు బెటర్ నరేటర్ కాకపోవచ్చు, అండ్ పెద్ద స్క్రిప్ట్ లేకపోయినా బ్యూటిఫుల్ నరేటర్ అవ్వచ్చు. కానీ మనం చదివితే వీళ్ళు అండర్స్టాండ్ ఎక్కడెక్కడ. దాని తర్వాత డైరెక్టర్తో డిస్కషన్స్ చేసి ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వ్యాలిడా కాదా, దాంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా లేదా. సో ఒక జర్నీ లాగా మనం కూడా ప్రొడ్యూసర్ లాగా వీ హ్యావ్ టు సపోర్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ జస్ట్ ఏదో వచ్చామా డబ్బులు పెట్టామా పక్కన కూర్చున్నామా, ఇదంతా కాదండి. యూ హ్యావ్ టేకెన్ అన్ ఆపర్చునిటీ. ఈ ఒక్క సినిమాలో అంటే లైక్ ఓన్లీ సినిమా వరకే. ఇప్పుడు నార్మల్ ఒక పాన్ షాప్ పెడతాం, డబ్బులు పెడతాం, దాంట్లో రోజు వెళ్ళి చూసుకోమండి మనము ఏం జరుగుతుంది ఏంటిది. ఎవరినైనా కూర్చోబెట్టినా కానీ అక్కడే ఉంటాం కదా. సో దీంట్లోనే ఎందుకు ప్రొడ్యూసర్ అంటే ఊరికే డబ్బులు పెడితే అయిపోతుంది అనే ఆలోచన పోవాలి ఫస్ట్. ప్రొడ్యూసర్స్కి ఒకప్పుడు దెర్ వాజ్ అ గ్రేట్ రెస్పెక్ట్. సమ్వేర్ ఎక్కడో ఏదో తిరిగింది, ఏదో అయ్యింది మొత్తానికి. అది మరి ఎలా అయిందో ఏమైందో, మరి అది మీడియా మేకా లేకపోతే నిజంగానే ప్రొడ్యూసర్స్ అట్లా ఉన్నారా అది నాకు తెలియదు. బట్ ప్రొడ్యూసర్స్కి ఒక మినిమం ఒక చిన్న ఇజ్జత్ కావాలి. ఈ వెంచర్తో ఆడియో కూడా ఓన్గా స్టార్ట్ చేస్తారు రాహుల్ గారు, ఏంటి పరిస్థితి? ఏంటండి స్వధర్వ మ్యూజిక్ అని కూడా స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు స్టార్ట్ అ మ్యూజిక్ లేబుల్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఖచ్చితంగా ఒక ప్రొడక్షన్ హౌస్ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చే చిన్న అమౌంట్లకి దట్స్ యువర్ ప్రోడక్ట్. అంటే నాకు ఇనీషియల్గా తెలియలేదు, మెల్లిమెల్లిగా కొన్ని నేర్చుకుంటున్నా, కొన్ని తెలుసుకుంటున్నాను. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. గౌతమ్ గారు, బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు ఇక్కడ అయితే మీ బ్రహ్మానందం గారికి క్వశ్చన్. గౌతమ్ గారు అని వినిపిస్తే ఇంకా ఒకటి అడిగితే మైక్ వెనక్కి ఇచ్చేస్తానండి. మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మనవాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు. మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడిగా కనిపిస్తారు. ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టరు డైలాగ్స్ వాడు ఏం చేస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ క్యారెక్టర్లోకి మనం వెళ్ళిపోవటం. షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతనితో చూస్తున్నాను, తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నన్ను ఎక్కించుకొని, ఇవన్నీ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా, యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప, ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే డ్రంక్ అనుకోండి, బాగా తాగేది వాడు, మీరు తాగుడు అలవాటు లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారండి అంటే ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్. వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు, లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు. ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఒక ఎప్పుడు ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి. అదేంటంటే అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. అవతల వాడు మనకి కొడుక బావుమరిదా ఇంకోట అని ఉండదమ్మా. హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ ఫర్ ద షార్ట్, that will be nice. If shot is happy, if scene is happy. If scene is happy, every film is happy. Automatically producer will be happy.